previous class we have discussed till ETL defects. So if we see in the ETL validations, whatever we have the issues like while we are doing any ETL validations, if you are not as expected, like if you are doing any validations, so it is not as per the requirement, so we will raise the defects, right? So that's what we discussed, like what are the tools we use and what is the ETL defect and how we do the tracking. Today we will see what is how the mapping document is created and how the test data can be created. I will show you. First of all, let's try to understand how మనం ఈ మ్యాపింగ్ డాక్యుమెంట్ ఏం క్రియేట్ చేయము, బట్ we will try to create one sample document how it looks. సో బేసికల్లీ ఒక మ్యాపింగ్ డాక్యుమెంట్ ఏంటంటే మోస్ట్లీ మనకు బిజినెస్ సైడ్ నుంచి వస్తుంది. అందులో డీటెయిల్స్ ఉంటాయి. పర్టికులర్ సోర్స్ మీద వర్క్ చేసినప్పుడు మ్యాపింగ్ డాక్యుమెంట్లో ఏంటంటే పర్టికులర్ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, లేకుంటే సోర్స్ నేమ్ ఏంటి, ఇంకా టార్గెట్ నేమ్ ఏంటి, ఓనర్ ఎవరు ఈ పర్టికులర్ సోర్స్కి ఆర్ ఈ పర్టికులర్ మ్యాపింగ్ డాక్యుమెంట్కి, స్టేక్ హోల్డర్. సో విల్ హ్యావ్ మెనీ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ జస్ట్ డిస్క్రిప్షన్ ఉంటుంది, ఈ పర్టికులర్ డాక్యుమెంట్ ఎందుకు క్రియేట్ చేసినాం, ఎనీ కామెంట్స్. సో ఇవన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి రిలేటెడ్ టు ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్ అనుకున్నాం. సోర్స్ నేమ్ వచ్చేసి ఆర్కిల్ సమ్ డీబీ ఉండొచ్చు. టార్గెట్ వచ్చి MySQL డేటా వేర్హౌస్ ఉండొచ్చు. అండ్ ఓనర్ మేబీ సమ్ కృష్ణ, స్టేక్ హోల్డర్ వచ్చేసి వరుణ్. సో ఎవరైతే ఈ పర్టికులర్ డాక్యుమెంట్ క్రియేట్ చేసిన వాళ్ళు ఉంటారో, సో దేర్ విల్ బి ఓనర్. స్టేక్ హోల్డర్ అంటే పర్టికులర్ ఎంటైర్ ప్రాసెస్కి రిలేటెడ్, who owns this entire project. సో మనకి బేసికలీ ఏముంటుందంటే మెయిన్గా సోర్స్ ఏంటి, టార్గెట్ ఏంటి, అందులో కాలమ్స్ ఏముంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు చూపిస్తాను. సోర్స్ వచ్చేసి మేబీ ఎంప్లాయీస్ తీసుకున్నాం. ఎంప్లాయీస్ అనే టేబుల్ ఉంది, డీబీ. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఈఎంపీ డేటా వేర్హౌస్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఫీల్డ్ నేమ్స్ ఉంటాయి. ఫీల్డ్ నేమ్స్ అంటే కాలమ్ నేమ్స్ ఏమేమి ఉన్నాయి, ఇంకా డెస్క్రిప్షన్ ఉంటుంది, అంటే ఆ పర్టికులర్ కాలమ్ దేనికి యూజ్ చేస్తాం, డెస్క్రిప్షన్. ఇంకా డేటా టైప్ ఏముంది, డేటా టైప్, మళ్ళీ ఇంకా డేటా లెంత్, ఇంకేంటంటే ఈజ్ ఇట్ ఎ మ్యాండేట్ కాలమ్. ఇంకోటి ఏంటంటే టార్గెట్ నేమ్ ఏంటి, ఎనీ కామెంట్స్. సో ఈ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తారు. ఫస్ట్ ఓన్లీ బేసిక్ డీటెయిల్స్, తర్వాత ఏంటంటే ఇలా ఉంటుంది అన్నమాట. ఒక టేబుల్ ఫార్మాట్లో క్రియేట్ చేస్తారు. మేబీ మనకి ఎంప్లాయీస్ రిలేటెడ్ అంటే ఏముండొచ్చు, ఎంప్లాయీ ఐడి ఉండొచ్చు, ఎంప్లాయీ ఐడి, మళ్ళీ ఇంకా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్, ఇంకేముంటుంది అడ్రస్ కానీ, అడ్రస్ లైన్ 1,
line 2, city, state, postal code, ఇంకా ఎంప్లాయీ డీటెయిల్స్ అంటే salary, డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు, డెసిగ్నేషన్ ఏంటి, ఇవన్నీ కూడా ఇట్లా ఫస్ట్ కాలమ్ నేమ్స్ ఉంటాయి. ఆ కాలమ్స్లో ఏం డీటెయిల్స్ రావాలి, డిస్క్రిప్టివ్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మేబీ సో ఎంప్లాయీ ఐడి ఉంది, ఎంప్లాయీ ఐడి వాళ్ళు మెన్షన్ చేస్తారు అనమాట. సో we need to get the data as it is. Or లేకుంటే ఎలా ఉంటుందంటే we need to pull the first name from employee table, ఎంప్లాయీస్ టేబుల్. లేకుంటే ఇంకోటి ఏంటంటే సమ్టైమ్స్ మనకి డేటా అనేది సోర్స్ ఒకటే దగ్గర నుంచి రాదు, డిఫరెంట్ సోర్సెస్ నుంచి వస్తే ఆ పర్టికులర్ ఏ టేబుల్ నుంచి లేకుంటే ఎక్కడి నుంచి రావాలో ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కూడా మెన్షన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ ఉంది, ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ వీ నీడ్ టు గెట్ ది డిపార్ట్మెంట్ నేమ్ అనుకుందాం ఫ్రమ్ డిపార్ట్మెంట్స్ టేబుల్. సో ఇట్లా మెన్షన్ చేస్తారు ఏ టేబుల్స్ ఉంటాయో, ఆ డిస్క్రిప్షన్ ఉంటుంది. అంటే ఇది చదివితే మనకు అర్థమవుతుంది ఆ డేటా ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది. లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్. సమ్టైమ్స్ ఎట్లా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ నేమ్ ఉంది, ఇక్కడ మెన్షన్ చేస్తారు డీటెయిల్స్ ఎట్లా ఉంటాయంటే we need to combine ఫస్ట్ ప్లస్ మిడిల్ ప్లస్ లాస్ట్ నేమ్ అంటారు. అంటే ఈ ఎక్కడైతే ఈ 3 కాలమ్స్ ఉన్న డేటా ఏది ఉన్నా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎట్లా ఉంది, వరుణ్, మేబీ లాస్ట్ టైం ఉత్తేజం ఉంది, తర్వాత ఇక్కడ ఏదో సంథింగ్ ఏదో హెచ్ అని. సో ఇదేంటంటే ఇట్లా ఇండివిజువల్ ఉన్న కాలమ్స్లో ఉన్న ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక ఫుల్ నేమ్ రావాలని చెప్తున్నారు వాళ్ళు. అంటే వరుణ్, ఉత్తేజ్, హెచ్ ఇట్లా. సో యాక్చువల్లీ కాలమ్ అనేది మనకు సోర్స్లో ఎగ్జిస్టింగ్ లేదు ఈ పర్టికులర్ ఫుల్ నేమ్, బట్ దే వాంట్ దిస్ కాలమ్ ఇన్ ది టార్గెట్ నేమ్. ఓకే, ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంప్లాయీస్ టేబుల్లో అడ్రస్ లేదు, we need to get the data from locations table. ఇట్లా చెప్తారు. ఇంకోటి ఏమైనా బిజినెస్ రూల్స్ ఉన్నాయి కదా, బిజినెస్ రూల్స్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్స్. సో గెట్ ది ఓన్లీ ఫస్ట్ 2 letters ఫ్రమ్ కంట్రీ కాలమ్. అంటే మనకి కంట్రీలో ఇండియా ఉంది, బట్ టార్గెట్లో ఎలా అంటే ఐఎన్ ఓన్లీ ఫస్ట్ 2 letters, 2 letters from the country column. Salary, get the data as it is. Designation, so maybe same table at the same table, another table at another table. Okay, సో ఇక్కడ ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ ఐడి మనకి టైప్ ఆఫ్ డేటా టైప్ ఉంటుంది, నంబర్ కదా, న్యూమరికల్. సో ఇంటిజర్, varchar, ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా varchar. మళ్ళీ పోస్టల్ కోడ్ ఏంటి, ఇంటిజర్ కదా.
మళ్ళీ కంట్రీ కోడ్ varchar, ఇది ఇంటిజర్, మళ్ళీ ఇది varchar, ఇది కూడా varchar. ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ నేమ్, ఇంకోటి ఏంటంటే డిపార్ట్మెంట్ ఐడి అనుకుంటా. ఐడి అంటే ఇంటిజర్ కదా. సో ఒక పర్టిక్యులర్ కాలం మ్యాపింగ్ డాక్యుమెంట్ తీసుకుంటే వాళ్ళు ఏంటంటే సోర్స్ ఏంటి, తర్వాత టార్గెట్ ఏంటి. సోర్స్ ఎంప్లాయీ డిపి అనుకుందాం, టార్గెట్ ఏంటంటే ఎంప్లాయీ డేటా వేర్హౌస్, ఇంకో డేటా లెంత్ ఎంత ఉండాలి. సో అన్నిటికీ బై డిఫాల్ట్ 100 పెట్టుకున్నాం. మ్యాండేట్ కాలం, సో ఒకటి ఏంటంటే మ్యాండేట్ కాలం అంటే చాలా ఉంటాయి మనకి ఇక్కడ కాలం. ఈ నేమ్స్ అంటే డిస్క్రిప్షన్ కానీ లేకపోతే డిపెండ్స్ డాక్యుమెంట్ బేసిక్ ఇవి ఉంటాయి అన్నమాట. మ్యాండేట్లో ఏంటంటే ఇది నల్లా నాట్ నల్లా, అంటే ఇందులో నల్స్ ఉండొచ్చా. ఒకవేళ అడ్రస్ లైన్ 2లో నల్ ఉన్నా పర్లేదు, ఓకే. టార్గెట్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంప్లాయీ ఐడి ఉంది, నాకు ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీ ఐడి అని రావాలి. సో దే విల్ మెన్షన్ స్పెసిఫికల్లీ. సో టార్గెట్ ఫీల్డ్ నేమ్, ఫస్ట్ నేమ్ ఉంది, సో యాజ్ ఇట్ ఈస్ రావాలా ఆర్ ఎనీ చేంజెస్ రిక్వైర్డ్. ఇంకోటి ఏంటంటే అడ్రస్ లైన్ 1 అండ్ లైన్ 2 ఉంది, సో అలానే రావాలా. సో ఇది చేంజెస్ రిక్వైర్డ్. పోస్టల్ కోడ్, సో దే విల్ మెన్షన్ ఆల్ దిస్ హియర్. అంటే ఇక్కడ సోర్స్లో ఇదే కాలమ్స్ అంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ కాలమ్ నేమ్స్ ఆర్ ఎనీ షార్ట్ ఫార్మ్స్. లైక్ అడ్రస్ లైన్ 1 ఉంది, ఏం చేస్తారంటే అడ్రస్ LN1, LN2, సో మేబీ సంథింగ్ ఇలానే ఉండాలి. లేకుంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎనీ అదర్ కాలమ్ నేమ్స్. కమెంట్స్ ఏమన్నా ఎక్స్ట్రా కమెంట్స్ ఉంటే ఇక్కడ కమెంట్స్ మెన్షన్ చేస్తాం. సో బేసికల్లీ మనకి మ్యాపింగ్ డాక్యుమెంట్ ఇలా ఉంటుంది. ఓకే, సో ఇన్ జనరల్గా మీకు ఓన్లీ ఒక 15 కాలమ్స్ తీసుకున్నాం. మనకి రియల్ టైంలో ఏముంటుందంటే ఇట్ డిపెండ్స్ ఆన్ సోర్స్. సమ్టైమ్స్ వీ మేక్ ఇట్ ఓన్లీ 4 కాలమ్స్ ఆర్ మేబీ 100 ఆర్ 150 కాలమ్స్, ఇట్ వేరీస్. ఓకే, సో మ్యాపింగ్ డాక్యుమెంట్ అంటే ఎలా ఉంటుందో మీకు ఒక ఐడియా వచ్చింది కదా. సో నారాయణ, ఎస్ సార్. సో మ్యాపింగ్ డాక్యుమెంట్ అంటే అర్థమైంది. అంటే జస్ట్ ఏంటంటే మనం ఏ టేబుల్ టు ఏ టేబుల్లో నుంచి ఏ కాలం రావాలి, సోర్స్ ఏంటి, టార్గెట్ ఏంటి. ఎస్ సార్. సార్ ఇది వార్చార్ను ఇంటిజెంటా, అది ఇంకోటి ఏంటి సార్? అది ఇంటిజర్. ఇంటిజర్ ఇవి మనకి సీక్వెల్ వస్తాయి అన్నమాట. అంటే మనకి డేటా అనేది
3 టైప్స్ ఉంటుంది మీకు చెప్పాను కదా. అంటే ఉంటే టెక్స్ట్ ఉంటుంది, లేకుంటే నంబర్స్ ఉంటాయి, లేకుంటే డేట్ ఫార్మాట్ ఉంటుంది. అవునవును. సో ఇంటిజర్ అంటే మనకి నంబర్ రిలేటెడ్, ఓకే వార్కర్ అంటే క్యారెక్టర్స్. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఉంది జాయిన్ డేట్. జాయిన్ డేట్ అంటే మనకి ఇది డేట్ కాలం ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే డేట్ టైం అని మెన్షన్ చేస్తాం. అంటే మనకి వాలిడేషన్స్లో కూడా డేట్ టైంలో మెన్షన్ చేసినప్పుడు వాళ్ళకి ఇందులో స్పెసిఫిక్గా ఫార్మాట్ మెన్షన్ చేస్తారు. డేట్ ఫార్మాట్, సో మోస్ట్ ఆఫ్ ద డెవలపర్స్ ఇక్కడనే రాంగ్ చేస్తారు అనమాట. ఐ మీన్ సమ్ టైమ్స్ ఏంటంటే ఈ డేట్ కాలమ్స్ని కూడా వార్కర్ లాగా పెట్టడం వల్ల మనకు క్యారెక్టర్స్ వస్తాయి. సో డేట్ కాలమ్స్ మనకు క్యారెక్టర్స్ రావట్లేదు. సో వీ నీడ్ టు వ్యాలిడేట్ దట్ ఈ డేట్ కాలమ్స్ మనకు ఓన్లీ డేటే వస్తుందా, లేకుంటే ఎనీ స్పేసెస్ ఆర్ నల్స్ వచ్చినా పర్లేదు. నల్స్ ఓకే, జాయిన్ డేట్ కాబట్టి it is not null. So but it should not accept characters, ఎందుకంటే మనం డేట్ ఫార్మాట్లో రావాలి అది కూడా. ఇంకోటి టెస్ట్ కేసెస్ ఎలా ఉంటాయంటే I'll show you. టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేసేటప్పుడు వీ నీడ్ టు ఫాలో సమ్ స్టెప్స్. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్ట్ కేసెస్ సింపుల్గా ఉండాలి, అంటే చూస్తే అర్థమైపోవాలి. ఇంకోటి ఏంటంటే లార్జ్ టెస్ట్ కేసెస్ కాకుండా స్మాల్, ఇట్ షుడ్ మస్ట్ హ్యావ్ SQL క్వైరీస్. సో ఎప్పుడైనా కూడా టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేసినప్పుడు వ్యాలిడ్ SQL క్వైరీ అండ్ SQL క్వైరీ అనేది కన్ఫర్మ్ ఉండాలి. సో అప్ టు డేట్. ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్లో మనకి ఏమన్నా సమ్టైమ్స్ ద మెయిన్ ఇష్యూ విత్ అవర్ వర్క్ ఈస్ సమ్టైమ్స్ ఏం చేస్తారంటే మ్యాపింగ్ డాక్యుమెంట్ అప్ టు డేట్ ఉండదు. అంటే మనం ఈ వర్క్ డెవలపర్ స్టార్ట్ చేసింది ఒక 1 week బ్యాక్. మనకు వచ్చాక దేర్ మైట్ బి సమ్ చేంజ్ ఇన్ ది మ్యాపింగ్ డాక్యుమెంట్. వీ షుడ్ నీడ్ టు చెక్ అంటే మ్యాపింగ్ డాక్యుమెంట్లో ఏమైనా చేంజెస్ వచ్చినాయా ఆర్ ఇట్ ఈస్ ద సేమ్. సమ్ అడిషనల్ కాలం యాడ్ అయింది, లాస్ట్ చేంజ్ డేట్ అని. సో వీ డోంట్ నో దట్ మనకి ఇది యాడ్ అయిందని. సో వీ నీడ్ ఫ్రీక్వెంట్లీ చెక్ బిఫోర్ స్టార్టింగ్ అవర్ వాలిడేషన్స్. ఓకే, సో అప్ టు డేట్ అంటే మనకి వన్స్ టెస్ట్ కేసెస్ ప్రిపరేషన్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసాము, యాజ్ పర్ మ్యాపింగ్ డాక్యుమెంట్ మనం టెస్ట్ కేసెస్ అన్ని ప్రిపేర్ చేసుకున్నామో చూసుకోవాలి. ఓకే, సో టెస్ట్ కేసెస్లో ఏంటంటే సింపుల్ టెస్ట్ కేసెస్ డెస్క్రిప్షన్, మనం ఏదైతే ఇప్పుడు డెస్క్రిప్షన్ రాస్తామో ఇంకోటి ఏంటంటే రిజల్ట్స్ ఉంటాయో ఇట్స్ నీడ్ టు బి సింపుల్ అన్నమాట. సింపుల్ అండ్ అండర్స్టాండబుల్. ఇంకోటి ఏంటంటే do not keep lengthy test cases. So they should be short and simple. ఒకవేళ లార్జ్ టెస్ట్ కేసెస్ ఉంటే కూడా we need to split them. We need to split them which will make our job easy. ఇంకోటి ఏంది, each test cases should have SQL query. Okay, and make sure that SQL query is
valid. Because what we'll do, we will upload them in the test case repository. టెస్ట్ కేస్ రిపోజిటరీ ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ స్టోరేజ్ లాగా. అంటే ఏంటంటే ఒక పర్టికులర్ స్టోరీ మీద మనం వర్క్ చేసినాం. స్టోరీ 1, స్టోరీ 2, స్టోరీ 3. సో ఇక్కడ ఏమైందంటే ఈ పర్టికులర్ స్టోరీ నారాయణ వర్క్ చేసిండు. ఈ పర్టికులర్ స్టోరీ ఎగ్జాంపుల్ ఓకే అర్చిత్ తీసుకున్నాం. అర్చిత్ ఓకే స్టోరీ 2. సో ఇవన్నీ కూడా ఏంటంటే టెస్ట్ కేస్ రెపోజిటరీ అని ఉంటుంది. సో మీరు ప్రిపేర్ చేసిన టెస్ట్ కేస్ అన్నీ కూడా ఇక్కడ అప్లోడ్ చేస్తాం అనమాట యూజింగ్ సమ్ ఐడి, టెస్ట్ కేస్ ఐడి. సో ఇన్ ఫ్యూచర్లో ఏంటంటే సేమ్ మనకి ఏమైనా ఇష్యూస్ వచ్చినాయి, ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ స్టోరీ మీద మీరు వర్క్ చేసిన ఇష్యూస్ వచ్చినాయి. సో దే వాంట్ టు గో బ్యాక్ అండ్ చెక్ ఇట్, ఆర్ యూ వాంట్ టు గివ్ సమ్ రిఫరెన్స్ ఆన్ దిస్ స్టోరీ. సో అప్పుడు మనం ఏంటంటే ఇఫ్ యూ గివ్ దిస్ టెస్ట్ కేస్ నంబర్, దే విల్ చెక్ ఇట్ వెదర్ దే ఆర్ వ్యాలిడ్ ఆర్ నాట్, ఆర్ బై యూజింగ్ దీస్ టెస్ట్ కేసెస్ కెన్ వి ఇంప్రూవ్ ది ప్రాసెస్, దే విల్ డూ దట్. ఓకే, అప్ టు డేట్ ఏంటంటే మీకు చెప్పినట్టు దేర్ మైట్ బి ఏ చేంజ్ ఇన్ either it may be a job name or maybe parameters or column names. కాలమ్ నేమ్స్ ఉండొచ్చు, పార్ట్స్ ఉండొచ్చు, లేకపోతే టేబుల్ నేమ్స్ కూడా చేంజ్ ఉండొచ్చు. సో అది కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. అండ్ వీ నీడ్ టు డూ మోడిఫికేషన్స్ అకార్డింగ్లీ. సో మనం టెస్ట్ కేస్ ఆల్రెడీ ఒక 1 వీక్ ముందే నుంచే ప్రిపేర్ చేస్తాం కదా. సో వీ నీడ్ టు చేంజ్ దోస్ టెస్ట్ కేసెస్ అకార్డింగ్లీ. ఓకే ఓకే టెస్ట్ కేసెస్ ఎలా ఉంటాయంటే టెస్ట్ కేసెస్ మోస్ట్లీ మనం ఎక్సెల్లోనే ప్రిపేర్ చేస్తాం. టెస్ట్ కేసెస్ ఉంటాయి, ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసి మనం టెస్ట్ రిజల్ట్స్ పెట్టుకుంటాం. అంటే ఏవైతే ఎగ్జిక్యూట్ అయిన అవుట్పుట్ ఉంటుందో అవి స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ పెట్టుకుంటాం. అండ్ we'll do some different kinds of validations like samples from source and target. టెస్ట్ కేసెస్లో ఏంటంటే ఫస్ట్ సీరియల్ నెంబర్ ఉంటుంది. అంటే టెస్ట్ కేస్ 1 సీరియల్ నెంబర్, టెస్ట్ కేస్ నేమ్, డిస్క్రిప్షన్, ఇంకా యాక్షన్, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏమొస్తుంది, మనం ఎగ్జిక్యూట్ చేసిన పర్టికులర్ సీక్వెల్ క్వైరీకి, ఇంకేంటంటే అప్లికేషన్ ఏం యూజ్ చేస్తున్నాం, కేటగిరీ, ఇంకా స్టేటస్ అంటే పాస్ అయిందా ఫెయిల్ అయిందా, ఇంకోటి ఏంటంటే కాంప్లెక్సిటీ, టీమ్ యూసేజ్. సో ఇట్లా మనం ఒక ప్రాజెక్ట్లోకి వెళ్తే మేబీ దే విల్ హ్యావ్ ది శాంపుల్ టెస్ట్ కేసెస్ విత్ దెమ్, ఆర్ మనం ఉందా ఇవన్నీ ఇట్లా కాలమ్ నేమ్స్ ఇచ్చి మనం క్రియేట్ చేసుకోవచ్చు ఒక ఎక్సెల్లో. సో బేసికల్ ఒక స్టోరీ ఎగ్జాంపుల్, ఒక స్టోరీ తీసుకుంటే సో ఇవి టెస్ట్ కేస్ హెడ్డింగ్స్ అనుకుందాం. సో టెస్ట్ కేస్ 1 మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేసేటప్పుడు విల్ యూజ్ దీస్ వర్డ్స్: వెరిఫై ఆర్ వ్యాలిడేట్ ఆర్ చెక్. అదే కదా మనం టెస్టర్స్ చేసేది. ఒకటి మనం వెరిఫై అయినా చేసుకుంటాం, వీ విల్ డూ ది వ్యాలిడేట్ ఆర్ విల్ చెక్ ఇట్. సో టెస్ట్ కేస్ నేమ్ ఏముంటుందంటే, ఎగ్జాంపుల్ మనకి వ్యాలిడేషన్స్ డిస్కస్ చేస్తుంది ప్రీవియస్గా. సో ఇందులో నుంచి కొన్ని తీసుకొని వ్యాలిడేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్ వ్యాలిడేషన్ ఎలా చేస్తాం మీకు
సో మనం ప్రీవియస్గా డిస్క్రిప్షన్ డిస్కస్ చేసినాం కదా, ఇక్కడ కౌంట్ వాలిడేషన్ ఎట్లా వేస్తో చూపిస్తాం. సో వెరిఫై count in source table. What is the source table? Employees DB kada. Okay, done. Okay, description. Test case name, action, or you can say SQL query. ఇక్కడ వస్తుంది. సో టెస్ట్ కేస్ 1. సో సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ _db. మనం ఇది ఒక సీక్వెల్ క్వైరీ అనమాట, మనం సీక్వెల్లో డిస్కస్ చేద్దాం. సో ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమవ్వాలంటే మనకి కౌంట్ రావాలి ఎక్కడ, సోర్స్లో. సో వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్? కౌంట్ మస్ట్ బి డిస్ప్లే, అంతే కదా. మనకి ఒక క్వైరీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు దానికి ఏదైతే అవుట్పుట్ వస్తుందో అది మనం ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్లో పెట్టేసుకుంటాం. ఇది రాకుండా మనకి ఇంకా వేరేది ఏమన్నా వచ్చినా కూడా, సో విల్ కన్సిడర్ యాజ్ ఇట్ ఈస్ ఎ డిఫెక్ట్, or we'll say it as it is a different from the expected result. So application may be insurance antunnoti INS 001. ఇది మీ అప్లికేషన్ ప్రాజెక్ట్ నేమ్, సమ్ అప్లికేషన్ నేమ్ ఉంటుంది. సో విల్ హ్యావ్ సమ్ కాలమ్స్ లైక్ దట్. కేటగిరీ అంటే పాజిటివా నెగిటివా. I will show you how the positive scenario and the negative scenario మనం ఎట్లా చేస్తాం. ఇంకోటి అంటే మోస్ట్లీ మనం ETL టెస్ట్ విల్ డూ ది మాన్యువల్. సో మాన్యువల్ ఆర్ ఆటోమేషన్, వీఆర్ డూయింగ్ ఇన్ మాన్యువల్. కాంప్లెక్సిటీ అంటే మీడియం ఆర్ మోడరేట్ ఆర్ హై లో. సో అంటే ఈ పర్టికులర్ టెస్ట్ కేస్ అనేది కాంప్లెక్సిటీ ఏంటి. టీమ్ యూసేజ్ అంటే మనం ఏ ఎన్విరాన్మెంట్లో చేస్తున్నామో ఆ ఎన్విరాన్మెంట్ పెట్టవచ్చు. ఇంకా కామెంట్స్, ఎనీ కామెంట్స్. సో టీమ్ యూసేజ్ ఆర్ యూ కెన్ సే ఎన్విరాన్మెంట్, యూ కెన్ మెన్షన్ ది ఎన్విరాన్మెంట్. సో ఈ టెస్ట్ కేస్ 1 అనుకుందాం. టెస్ట్ కేస్ 2లో మనం జాబ్ రన్ చేస్తున్నాం. జాబ్ రన్ చేస్తేనే మనకి టార్గెట్లో డేటా వస్తుంది. So we will run one job in the Informatica or any tool what they are using. So check ETL job. So ఇక్కడ ఏంటంటే job has to run. ఇంకోటి ఏంటంటే చెక్ ETL జాబ్ అంటే మనం ఏమేమి చెక్ చేస్తాం. సో పారామీటర్స్ అంటే ఏమేమి పాస్ చేస్తాం, ఇంకా జాబ్ నేమ్ ఏంటి, పాత్, ఇవన్నీ చెక్ చేస్తాం అన్నమాట. సో జాబ్ హ్యాస్ టు రన్. మనం ఏదైనా ఒక జాబ్ రన్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రన్ చేసినప్పుడు అది రన్ అయిందా లేదా, ఇట్ ఈస్ ప్రాపర్లీ రన్నింగ్, ఎస్. ఓన్లీ ఇక్కడ వరకే చేంజ్ అవుతాయి. ఏదైతే ఇది ఉందో ఫస్ట్ ఈ 3 మాత్రమే చేంజ్ అవుతాయి. ఇవన్నీ కూడా దే విల్ బి కాన్స్టెంట్. మనం ఎన్ని టెస్ట్ కేసెస్ తీసుకున్నా మనం చేంజ్ చేసేదల్లా క్వైరీ ఒకటి, టెస్ట్ కేస్ నేమ్ ఒకటి, సీరియల్ నెంబర్, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ టార్గెట్లో మనం టేబుల్ కౌంట్ చూస్తున్నాం. సో కౌంట్ కింద అయితే చెప్పిన ఇదే క్వైరీ. సో సో మన కౌంట్ మస్ట్ బి డిస్ప్లేడ్. ఇంకోటి ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ వాలిడేషన్స్లో నల్స్.
సో నల్స్ ఎలా చూస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ కేస్ 4 వెరిఫై నల్స్ ఇన్ ఏ కాలం. ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాపింగ్ డాక్యుమెంట్లో we can check for entire thing using star or taking column names, or you can take particular column name. ఎంప్లాయీ ఐడిలో నేను నల్స్ ఉన్నాయి లేదా చూద్దాం అనుకుంటున్నాను. చెక్ నల్స్ ఇన్ ఎంప్లాయీ ఐడి కాలం ఇన్ ఈ టేబుల్లో. సో ఇదే క్వైరీ ఉంటుంది, కాకపోతే ఏంటంటే వేర్ ఈఎంపీ ఐడి ఈజ్ నల్. సో యాక్చువల్ నల్స్ ఉండకూడదు. నల్స్ ఉంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఒక నంబర్ ఇచ్చినాం, మీకు ఆధార్ నంబర్ లేకపోతే పాన్ నంబర్ లేకపోతే మీకు ఒక కార్పొరేట్లో జాయిన్ అయినప్పుడు ఒక నంబర్ ఇస్తారు, అది అనేది ఎంటీ ఉండదు కదా మీకు. ఫర్ షూర్ యూ విల్ హ్యావ్ ది సమ్ నంబర్. సో ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ నల్ అంటే అక్కడ ఏం లేదనుకోండి, సో ఈజ్ నల్, ఎంప్లాయీ ఈజ్ నల్, కౌంట్ మస్ట్ బి 0 ఉండాలి, ఎందుకంటే మనం నల్స్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. యాక్చువల్లీ ఇది పాజిటివ్ సినారీ అనుకుందాం. నెగిటివ్ సినారీ ఏంటంటే ఓకే ఇదే నెగిటివ్ తీసుకుందాం. నెగిటివ్ అంటే మనకి నల్స్ ఉండకూడదు, మనం నల్స్ ఉండొద్దనే కదా చెక్ చేసేది. సో ఇందులోనే ఏంటంటే 2 సినారియోస్. ఏంటి? పాజిటివ్ సినారియో. పాజిటివ్ సినారియో ఏంటి మీకు హైలైట్ చేస్తాను కొంచెం. ఇక్కడ చూస్తే పాజిటివ్ సినారియో తీసుకున్నా, నెగిటివ్ సినారియో తీసుకున్నా. సో పాజిటివ్ సినారియో ఏంటంటే మనకి నల్స్ ఉండొద్దు కాబట్టి కౌంట్ రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవన్నీ తీసుకుంటే ప్రతి ఒక్క పర్సన్ కూడా ఒక ఎంప్లాయీ ఐడి అనేది ఇస్తున్నాం. ఎంప్లాయీ ఐడి లేదు. సో ఎంప్లాయీ ఐడి లేకుంటే ఇట్ ఈస్ రాంగ్. అంటే ఇలా చూసినప్పుడు మనకి డిఫెక్ట్ రైజ్ చేయాలి. ఒకవేళ మనకి ఇక్కడ ఎంప్లాయీ ఐడి అనేది నల్ ఉంది అండ్ దే ఆర్ ఇన్ ద మ్యాపింగ్ డాక్యుమెంట్ దే ఆర్ సేయింగ్ ఇట్ షుడ్ నాట్ బి నల్, సో ఇట్ ఈస్ ఎ రాంగ్. సో మనకి ఎప్పుడైనా కౌంట్ తీసుకున్నప్పుడు నాట్ నల్ తీసుకుంటే కౌంట్ రావాలి, నల్ తీసుకున్నప్పుడు 0 రావాలి. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది క్వైరీ. ఓకే ఈస్ నాట్ నల్, కౌంట్ మస్ట్ బి డిస్ప్లేడ్. ఓకే ఇది కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యాపింగ్ డాక్యుమెంట్లు ఏంటంటే సిటీ ఫుల్ నేమ్. ఓకే విల్ టేక్ 1 కాలమ్, విల్ క్రియేట్ 1 more కాలమ్, ఐడి కాలమ్ అనుకుందాం. ఈ ఐడి కాలమ్ ఏంటంటే ఇట్ షుడ్ యాక్సెప్ట్ ఓన్లీ 50 క్యారెక్టర్స్. ఓకే లెంత్ అనేది 50 క్యారెక్టర్స్ అలో చేయాలి. అంటే ఇండైరెక్ట్గా దాని అర్థమైంది. సో 50 క్యారెక్టర్స్ దాటి ఉండకూడదు. అంటే 51, 52 అంటే క్యారెక్టర్స్ అంటే ఏంటి? ఇందులో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? VARUN. ఎన్ని ఉన్నాయి? 5. ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకున్నాం. సో నేనేమంటున్నా అంటే ఈ పర్టికులర్ కాలంలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఇట్లా నేమ్స్ తీసుకుంటే ఇట్ షుడ్ నాట్ క్రాస్ మోర్ దెన్ 5 క్యారెక్టర్స్, రైట్? సో ఈ నేమ్స్ తీసుకుంటే నేను ఇక్కడ 5 క్యారెక్టర్స్ అంటున్నాను, బట్ హియర్ ఐఎమ్ హ్యావింగ్ ది 6 క్యారెక్టర్స్, హియర్ హ్యావింగ్ ది మోర్ దెన్ 5 క్యారెక్టర్స్. సో హౌ కెన్ వి వ్యాలిడేట్? మనం ఎట్లా రాస్తామంటే పాజిటివ్ సినారియో, నెగిటివ్ సినారియో. పాజిటివ్ ఏంటి? వెదర్ ఇట్ ఈస్ హ్యావింగ్ ది సేమ్ 5 క్యారెక్టర్స్ ఆర్ నాట్. అంటే టెస్ట్ ఐడి 5 గ్యాప్. సో వెరిఫై లెంత్ ఫర్ ఐడి కాలమ్. సో క్వైరీ ఏముంటుందంటే మోస్ట్లీ
మనం కౌంట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కౌంట్ అంటే ఏంటంటే అన్ని కాలమ్స్ చెక్ చేస్తున్నాం, వేర్ ఐడి లెంత్ ఆఫ్ ది ఐడి కదా. ఓకే, సో ఎక్స్క్యూఎల్ చెప్పినాక మీకు ఇది అర్థమవుతుంది. లెంత్ ఆఫ్ ది ఐడి ఈక్వల్ టు 5 అంటే నాకు ఎన్నైతే 5 రికార్డ్స్ ఉన్నాయో, ఎగ్జాంపుల్ 6 రికార్డ్స్ ఉన్నాయి, అన్నీ కూడా 5 లెంత్తోనే ఉండాలి. ఎందుకంటే నేను ఇక్కడ 5 వాళ్ళ మ్యాపింగ్ డాక్యుమెంట్లో 5 లెటర్స్ వరకే 5 లెంత్ వరకే యాక్సెప్ట్ చేయాలని చెప్పారు. ఓకే, ఇన్ దట్ కేస్ మనకి ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్నీ కూడా కౌంట్ 5తోనే ఉండాలి. అంటే ఇప్పుడు ఇవి ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ విల్ టేక్ దిస్ వన్, ఇక్కడ పెట్టుకున్నాం. సో దీనికి లెంత్ ఎంత, ఈక్వల్ టు 7 వస్తుంది. 5, 7, 8 ఇవన్నిటి కూడా లెంత్. ఒకవేళ మనకి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కాలం చేసి లెంత్ ఈక్వల్ టు 5 అన్నప్పుడు నాకు అన్నీ కూడా సేమ్ ఈక్వల్ టు 5 ఉండాలి. అప్పుడు ఏంటంటే కౌంట్ మస్ట్ బి డిస్ప్లేడ్ పాజిటివ్, కౌంట్ మస్ట్ బి 0. సేమ్ ఇదే నేను ఏం చేస్తాను అంటే నాట్ ఈక్వల్ టు పెట్టుకుంటాను. నాట్ ఈక్వల్ టు పెట్టినప్పుడు నాకు 0 రావాలంటే నాకు ఇక్కడ 5 రాసినాయి కాబట్టి ఇక్కడ నాకు అన్నీ కూడా 5 ఉండాలి. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ విత్ అనదర్ లెంత్ ఇట్ ఈస్ రాంగ్. ఎందుకంటే యాజ్ పర్ మ్యాపింగ్ డాక్యుమెంట్ ఇట్ షుడ్ యాక్సెప్ట్ ఓన్లీ లెంత్ 5. సో వీటిని ఏం చేస్తామంటే మనం ఒకటి పాజిటివ్ సినారియో, ఒకటి నెగిటివ్ సినారియో. అంటే మనకు అవుట్పుట్ ఏదైతే రాకూడదో దాని నెగిటివ్ సినారియో, ఏదైతే రావాలో అది పాజిటివ్ సినారియో. మీకు ఇక్కడ అర్థమైంది కదా. ఆర్ ఐ కెన్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. అచిత్, భార్గవి, కృష్ణ, నారాయణ, సౌజన్య, వరుణ్. సో ఇది అర్థం కాకుండా చెప్పండి, నేను ఒక వేరే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. అది చేసుకోవాలి. సరే చెప్పండి సార్. సో బేసికల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కాలం తీసుకున్నాం, ఐడి అనే కాలంలో నేను డేటా లెంత్, మీకు తెలుసు కదా లెంత్ అంటే ఏంటి. లెంత్ అంటే ఆ పర్టికులర్ కాలం అనేది ఎంత లెంత్ యాక్సెప్ట్ చేయాలో మనం డిఫైన్ చేస్తాం ఎప్పుడు టేబుల్ డిఫైన్ చేసేటప్పుడు. ఓకే, అంటే ఐడి అనే కాలంలో డేటా లెంత్ వచ్చి ఇట్ షుడ్ యాక్సెప్ట్ ఓన్లీ 5 క్యారెక్టర్స్, రైట్? అంతే కదా, మనం 5 అని డిఫైన్ చేసినప్పుడు ఇట్ షుడ్ యాక్సెప్ట్ ఓన్లీ 5 క్యారెక్టర్స్. మనకి సీక్వెల్లో మనం ఒక కాలంని డిఫైన్ చేసేటప్పుడు 10, 5, 25 అట్లా ఎంత పెడితే ఆ పర్టికులర్ వాల్యూ ఐడిలో ఓన్లీ అవే యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ నాకు ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 5. సో ఎన్ని కాలమ్స్, ఎన్ని రికార్డ్స్ ఉన్నా కూడా ఇట్ షుడ్ యాక్సెప్ట్ ఓన్లీ దట్ మెనీ లెటర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్ అనుకుందాం. కౌంట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి మనకి, 5 కదా, అంటే 5 క్యారెక్టర్సే కదా మనకు ఉన్నాయి ఇక్కడ. సో బేసికలీ ఏంటంటే సి అనేది ఒక క్యారెక్టరు, ఇదంతా కలిపి ఒక స్ట్రింగ్ అంటారు. సో వీఆర్ హ్యావింగ్ 5 క్యారెక్టర్స్. అయితే ఈ ఐడి అనే కాలం ఇట్ షుడ్ యాక్సెప్ట్ ఓన్లీ 5 క్యారెక్టర్స్. సో నేనేం చెక్ చేస్తున్నా అంటే ఇట్లా మనకి ఎన్ని అయితే రికార్డ్స్ ఉన్నాయో అన్నిట్లో నాకు 5 క్యారెక్టర్ అలౌ చేస్తుందా, లేకుంటే ఎనీ అడిషనల్ క్యారెక్టర్ ఉందా. అంటే ఇది రాంగ్ అనమాట. యాక్చువల్లీ ఇట్ షుడ్ నాట్, ఇది కరెక్ట్, ఇది రాంగ్. ఎందుకంటే ఇట్ షుడ్ నాట్ అలౌ మోర్ దెన్ 5 క్యారెక్టర్స్, రైట్? సో ఐడి అనే కాలము ఓన్లీ 5 లెటర్స్ యాక్సెప్ట్ చేయాలి, కానీ మనకి 6 లెటర్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తే COUNT B అడిషనల్ ఉంది, అంటే 6 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. మీరు ఇక్కడ లెంత్ చూడండి, ఈ పర్టికులర్ కౌంట్ లెంత్ ఎంత వస్తుంది చెప్పండి, 6. దీనికి 5, ఎందుకంటే 5 లెటర్స్ ఉన్నాయి. నేనేం క్వైరీ ఏం రాస్తున్నా అంటే టెస్ట్ కేసెస్లో వాళ్ళు మ్యాపింగ్ డాక్యుమెంట్లు ఏమంటున్నారు, ఐడి అనే ఒక కాలంకి నేను ఏం చేసిన varchar అంటే
varchar అంటుండు ప్లస్ నాకు లెంత్ అనేది 5 అంటుండు. సో 5 లెటర్స్ యాక్సెప్ట్ చేస్తుందా చెక్ చేస్తున్నాం. సో ఈక్వల్ టు 5, లెంత్ ఆఫ్ ఐడి ఈక్వల్ టు 5 పెట్టినప్పుడు నాకు కౌంట్ ఎంత అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ఐడికి నాకు కౌంట్ అనేది ఒక 100 ఉన్నాయి అనుకోండి. ఇక్కడ నాకు కౌంట్ ఎంత రావాలి, డిస్ప్లే షుడ్ బి 100 రికార్డ్స్, అంతే కదా. ఇక్కడేమో 0 రావాలి. సో మనం ఏం చేస్తున్నాం అంటే వీటిని పాజిటివ్ నెగిటివ్ సినారియోస్ లాగా కన్వర్ట్ చేసుకుంటాం. అంటే మనకు రావాల్సిన అవుట్పుట్ రాకూడని అవుట్పుట్ రెండు చెక్ చేస్తున్నాం. సో దట్ సరే మీరు అంటున్నారు ఇలా డేటా లెంత్ 5 వచ్చింది, ఓకే డన్, సైన్ ఆఫ్ ఇచ్చేసిన. ఫ్యూచర్లో ఏంటంటే లెంత్ 5 వచ్చింది ఓకే, కానీ మిగతా వాలిడేషన్ సినారియో సంగతి ఏంది, దే విల్ ఆస్క్ లైక్ దట్. సరే మీకు కేస్ స్టేట్మెంట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలంలో ఎయిదర్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫోన్ టైప్స్ తెలుసు కదా, ఫోన్ టైప్లో ఇది ఒక కాలం అనుకుందాం. ఫోన్ టైప్లో వాళ్ళు కేస్ స్టేట్మెంట్ యూజ్ చేసి మొబైల్, ఇంకోటి ఫ్యాక్స్ పెట్టుకున్నారు అండ్ సంథింగ్ ఫోన్ అని పెట్టినారు. సో వస్తే యాజ్ పర్ ద కేస్ స్టేట్మెంట్ వాళ్ళకి వస్తే మొబైల్ రావాలి, ఫ్యాక్స్ రావాలి, లేకపోతే ఫోన్ నెంబర్ రావాలి. ఈ మూడు రాకుండా దే గాట్ సమ్ నల్. వాట్ ఈస్ దిస్, ఇది రాంగ్ కదా. సో మీరు ఈ సినారియో కూడా చెక్ చేస్తారనమాట. సో దిస్ కమ్స్ అండర్ ది నెగిటివ్ వాలిడేషన్. అంటే మనకు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్టే కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్స్ ఇంకేమైనా వస్తున్నాయా. విల్ ట్రై టు క్రియేట్ టెస్ట్ కేసెస్ అండ్ విల్ ఏం చేస్తామంటే టెస్ట్ కేస్ నేమ్ పెట్టుకొని మనకి ఏదైతే సీక్వెల్లో ప్రిపేర్ అయిన బేస్డ్ ఆన్ సినారియో మనం ఒక క్వైరీ ప్రిపేర్ చేసుకొని అది ఎగ్జిక్యూట్ చేస్తాం. సో సింపుల్గా ఇది కేస్ స్టేట్మెంట్ యూజ్ చేసి రాయచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఎట్లా రాయచ్చు అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కౌంటర్ స్టార్ అంటే కౌంట్ వస్తుంది, స్టార్ అంటే డైరెక్ట్ అందులో ఉన్న డేటా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్లో వేర్ ఫోన్ టైప్ ఈక్వల్ టు మొబైల్. సో ఇండివిజువల్గా చెక్ చేస్తారు కౌంట్, టోటల్ కౌంట్ చెక్ చేస్తారు. ఈజ్ దర్ ఎనీ డిఫరెన్స్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్గా మనకి 30 రికార్డ్స్ ఉన్నాయి. 30 రికార్డ్స్లో ఇవో 10 ఇవో 10 ఇవో 10 అంటే మనకు అవుట్పుట్ అనేది టోటల్గా 30 రావాలి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఫోన్కి 9 వచ్చి ఒక దగ్గర ఏమొచ్చిందంటే నల్ వచ్చింది, వై. సో వీ నీడ్ టు రైజ్ ఎ కన్సర్న్. సో ఎయిదర్ మీరు చెక్ చేసి ఇలా చెక్ చేసుకోవచ్చు, లేదంటే ఆర్ యూజింగ్ సమ్ కేస్ స్టేట్మెంట్ ఆర్ డీకోడ్ యూజ్ చేసి చేయొచ్చు. సో డిఫరెంట్ సినారియోస్ యాజ్ పర్ డిఫరెంట్ క్వైరీస్ రాయొచ్చు, మనకి ఎలా సీక్వెల్ వస్తే అలా. మీకు ఈ పాజిటివ్ నెగిటివ్ సినారియో అయితే అర్థమైంది కదా. నెగిటివ్ కొంచెం అర్థం అవ్వలేదు సార్. యాక్చువల్గా నెగిటివ్ అంటే ఏం లేదు వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాట్ ఈక్వల్ టు 5 చెప్పారు కదా, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పారా. మీకు ఒక ఐడి కార్డ్ ఇచ్చారు, ఐడి కార్డులో మీ నేమ్ ఏమని రావాలి, యాక్చువల్ మీ నేమ్ అర్చిత్ రెడ్డి అని రావాలి. ఇది ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ కదా. మీరు ఇప్పుడు ఐడి కార్డ్ తీసుకున్నప్పుడు మీ నేమ్ అనేది ఇది రావాలి, కానీ మీకు ఏమైంది, ఇది ఎక్స్పెక్టెడ్. కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఏమొచ్చింది, ఓన్లీ ఇది వచ్చింది. దిస్ ఈజ్ యాక్చువల్ వన్. సో మనం ఏం చేస్తామంటే కొన్ని సినారియోస్ ప్రిపేర్ చేసుకొని యాజ్ పర్ దట్ వాలిడేషన్ చేస్తాం. అంటే మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుందా లేదా, మనకు కావాల్సిన అవుట్పుటే కాకుండా ఇంకా వేరైనా డిఫరెంట్ అవుట్పుట్స్ వస్తున్నాయా అలా. సో దిస్ ఈజ్ ఎస్క్యూఎల్ క్వెరీ రాశారు కదా. యా అంటే మీరు సీక్వెల్ క్లాసెస్ నేను అడిగి నాట్ ఈక్వల్ టు 5 పెట్టారు కదా, దానికి ఎగ్జాంపుల్ అడుగుతున్నాను. ఓకే, నాట్ ఈక్వల్ టు 5 పెట్టారు, 0 రావాలని చెప్పారు కదా. సో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఈక్వల్ టు 5 పెట్టి 0 రిజల్ట్ అంటే ఎట్లా సార్? ఆల్రెడీ
ఓకే, మీకు నేను సీక్వెల్ ఓపెన్ చేస్తాను, అప్పుడు ఈజీ అవుతుంది. సో సీక్వెల్లో మనం ఏం చేద్దామంటే ఒక టేబుల్ తీసుకుందాం, ఎంప్లాయీస్ టేబుల్. ఎంప్లాయీస్ టేబుల్ ఏం చేద్దామంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్. సో ఎంప్లాయీస్ టేబుల్లో మనకు అందరికీ కూడా శాలరీస్ వస్తాయి, అందరు అగ్రీ కదా. సో శాలరీ రాకుండా అయితే ఎంప్లాయీస్లో ఎవరు ఉండరు, రైట్? అంతే కదా అచిత్? సో నువ్వేం చేస్తావు, సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అనుకుందాం. మనకి ఎంత ఉంది అవుట్పుట్? 107 ఉంది, అంటే 107 రికార్డ్స్ ఉన్నాయి, అంతే కదా? అగ్రి? సో మనం ఏం చేస్తున్నాం అంటే నల్ అంటే ఏంటి అంటే అక్కడ ఏం డేటా లేకుంటే మనకు నల్ అని అర్థం. నో డేటా ఆర్ ఎంప్టీ ఆర్ యూ కెన్ సే నథింగ్, అంతే కదా? మనకి ఏం లేకుంటే నల్ అంటాం. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఒక కాలం తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ కాలం తీసుకున్నాం. మన ఎంప్లాయీస్కి ఎవరికి కూడా శాలరీ రాకుండా ఉండదు. నువ్వు ఎట్లా చెక్ చేస్తావు? వెదర్ శాలరీ ఈజ్ నల్ ఆర్ ఈజ్ నాట్ నల్, అంతే కదా? అగ్రి? అంటే ఈజ్ నల్ అంటే అందులో డేటా లేకుంటే ఈజ్ నల్, నాట్ నల్ అంటే అందులో సంథింగ్ డేటా ఉందని అర్థం కదా. అగ్రి? సో నువ్వు ఇప్పుడు సినారియో ఎట్లా చెక్ చేస్తావు అంటే ఒక పాజిటివ్ సినారియో. పాజిటివ్ సినారియో అంటే ఏంటి అంటే నీకు నువ్వేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పు. అంటే నీకు అందులో డేటా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కదా అచిత్? డేటా ఉండకూడదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎట్లా ఉండదు? ఇప్పుడు నువ్వు ఒక కంపెనీలో XYZ కంపెనీలో జాయిన్ అయినావు, నీకు శాలరీ ఇవ్వకుండా నువ్వు వర్క్ చేస్తావు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, నీకు శాలరీ ఇస్తారు కదా. సో ఇంతకుముందు క్వైరీలో మీరు పాజిటివ్ నెగిటివ్ చెప్పారు కదా, నేను శాలరీ తీసుకొని చెప్తాను, ఇదంతా వదిలేయండి. సో ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరికి కూడా శాలరీ వస్తుంది కదా, అంటే అందులో నల్స్ ఉండవని అర్థం కదా. నల్స్ అంటే ఏంది? డేటా లేకుంటే నాట్ నల్, అది నల్స్, అంతే కదా? అంటే వీ హ్యావ్ నథింగ్. సో ఇప్పుడు నువ్వేం చెక్ చేస్తావు అంటే శాలరీ కాలంలో నల్స్ ఉన్నాయా లేదా చెక్ చేద్దాం అనుకుంటున్నావు. ఎట్లా చెక్ చేస్తావు? వేర్ పాజిటివ్ సినారియో ఏంటి? నీకు ప్రతి ఒక్క రికార్డుకి కూడా శాలరీ రావాలి, అంతే కదా? నీకు టోటల్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయో 107 ఎంప్లాయీస్ ఉంటే 107 ఎంప్లాయీస్కి కూడా 107 శాలరీస్ వస్తాయి కదా, అంతే కదా? సో వేర్ శాలరీ ఈజ్ నాట్ నల్, నీకు ఎంత రావాలి ఇప్పుడు అవుట్పుట్? లేదు 107 అంటే పాజిటివ్ సినారియో. అంటే నువ్వు ప్రతి ఒక్క ఎంప్లాయీకి కూడా శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కాబట్టి 107, అంతే కదా? సో నువ్వు నెగిటివ్ సినారియో ఎట్లా చెక్ చేస్తావు అంటే ఎక్కడన్నా నల్స్ ఉన్నాయా, అంటే ఎవరికైనా శాలరీ రాకుండా ఉందా, ఎట్లా చెక్ చేస్తావు? సేమ్ ఇదే, కాకపోతే ఏంటంటే నల్ రాస్తాం. అప్పుడు ఏంది? ఇది నెగిటివ్. అంటే వాళ్ళు చెక్ చేయమన్నది పాజిటివ్కే, యూ విల్ ఈవెన్ చెక్ ఫర్ ది నెగిటివ్ సినారియో ఆల్సో. అంటే నీకు రావాల్సిన అవుట్పుట్, రాకూడని అవుట్పుట్ రెండు కూడా నువ్వేం చేస్తావు అంటే డివైడ్ చేస్తావు, పాజిటివ్ అండ్ నెగిటివ్. అంటే నాట్ నల్. నీకు ఇప్పుడు ఏం రావాలి అవుట్పుట్? 0. మోస్ట్లీ మనకి నెగిటివ్ సినారియోలో వీ విల్ ఎక్స్పెక్ట్ ది 0 అవుట్పుట్. భార్గవి మీరు అన్నారు కదా 0 ఇలా వస్తుందని. నేను చెక్ చేసేది కౌంట్ కాకుండా స్టార్ పెట్టినప్పుడు ఇక్కడ మనకి ఏం రావాలి చెప్పు? యాక్చువల్గా ఇంతకుముందు మనము ఓకే ఐ గాట్ ఇట్ సార్. ఇప్పుడు అర్థమైంది యాక్చువల్గా ఏమైందంటే ఇంతకుముందు చెప్పండి. యాక్చువల్గా ఇందాక మేమేమనుకుంటున్నామంటే పాజిటివ్ నెగిటివ్ అంటే సో రాకూడని రిజల్ట్ వచ్చినప్పుడు నెగిటివ్ అవుతుందేమో. ఫర్ ఎగ్జాంపుల్ రాకూడని రిజల్ట్ వస్తేనే అది నెగిటివ్. ఓకే, రాకూడని రిజల్ట్ వస్తే నెగిటివ్ అన్నప్పుడు అక్కడ 0 రాదు. ఇప్పుడు మనకి ఏది రాకూడదు అనుకుంటున్నాం? మనకి శాలరీలో నల్స్ రావద్దు అనుకుంటున్నాం,
కానీ అది వచ్చింది, అది నెగిటివ్ అన్నట్టే కదా. యా వచ్చింది. అప్పుడు 0 బదులు ఒక నల్ ఉందని పెడతాం కదా సార్ కౌంట్లో మనం అంటే కౌంట్ అప్పుడు ఆ టెస్ట్ కేసు పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ కాదు కదా. మీరు వైస్ వర్స ఎలానా తీసుకోవచ్చు. మీరు ఇది సినారియో పాజిటివ్లో రాయొచ్చు, ఇది నెగిటివ్లో రాయొచ్చు. కానీ మోస్ట్లీ మనం ప్రిఫర్ ఏంటంటే 0 కౌంట్ ఎందుకు 0 కౌంట్ రావాలన్నప్పుడు నెగిటివ్ సినారియో తీసుకుంటాం. అంటే మనకి ఏం ఉండకూడదు అంటే మీకు 0నే కదా రికార్డ్స్ ఉండేది. అంటే ఇక్కడ స్టార్ తీసుకుంటే మీకు నల్స్తోని స్టూడెంట్స్ ఎవరు రాదన్నప్పుడు శాలరీలో మీకు ఏం రావాలి చెప్పండి. సెలెక్ట్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ శాలరీస్ నల్ అన్నప్పుడు అవుట్పుట్ ఏం రావాలి? ఏం రావద్దు కదా. అంటే నథింగ్. ఇక్కడ చూడండి ఆర్ స్టార్. మీకు ఇక్కడ ఏమొస్తుంది? లేదు, ఏం రావట్లేదు. వీఆర్ గెట్టింగ్ నథింగ్. అంటే ఇగ్నోర్ దిస్ వన్, దిస్ ఈజ్ అ డిఫాల్ట్. సో ఇక్కడ చూస్తే మనకి ఏం రాలేదు కదా. సరే, వీ విల్ టేక్ వన్ మోర్. డెస్క్రిప్షన్ తెలుసా మీకు? డెస్క్రిప్షన్ ఆఫ్ ఎంప్లాయీ అంటే ఏమొస్తుంది మనకి? టేబుల్ అవన్నీ వస్తాయి. సో ఎగ్జాంపుల్ మీకు ఏం చెప్తా అంటే ఇందాక లెంత్ అన్నా కదా. లెంత్ అంటే ఏంటి? మనకి ఈ పర్టికులర్ శాలరీలో లేకుంటే ఎందులో అయితే లెంత్ చెక్ చేస్తాం అంటే పర్టికులర్ క్యారెక్టర్ లెంత్. సో క్యారెక్టర్ లెంత్ చెక్ చేసేదాన్ని లెంత్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. నేను ఇందాక అది చెప్పినాం. సో లేదు, అది కాదు. ఓకే, మీకు డేటా లెవెల్లో చూపిస్తాం. సరే, డేట్ కాలమ్స్లో మీకు క్యారెక్టర్స్ వస్తాయా? అంటే నేమ్స్ వస్తాయి ఎక్కడైనా? రావు కదా. సో పాజిటివ్ నెగిటివ్ సినారియో ఎట్లా చేయొచ్చు అంటే సెలెక్ట్ hire underscore date from employees where hire date పెట్టాలని లేదు. యూ కెన్ టేక్ కౌంట్ ఆఫ్ స్టార్. అంటే అన్ని కాలమ్స్ చెక్ చేస్తున్నాం. లేకపోతే స్టార్ పెడితే మనకు డేటా లెవెల్లో చూపిస్తుంది, అంతే కదా. ఏమైనా డేటా ఉంటే డేటా చూపిస్తుంది. నేను మోస్ట్లీ కౌంట్ ఆఫ్ స్టార్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 107 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి యు ఆర్ డైరెక్ట్లీ మనం స్టార్ పెట్టుకుని వచ్చేస్తుంది డేటా. ఇన్ రియల్ టైం ఏమవుతుందంటే ఇన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఇంత డేటా ఉంది. అప్పుడు స్టార్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ టేక్ టైమ్ అరౌండ్ మేబీ 20 minutes. సో 20 minutes మీకు టైం ఎందుకు వేస్ట్ చేస్తారు? కౌంట్ ఈజ్ ఫాస్టర్ దెన్ ది స్టార్, అందుకని కౌంట్ ఆఫ్ స్టార్. సో నేను కౌంట్ ఆఫ్ స్టార్ పెట్టుకుంటున్నాను. నాకేమన్నా అవుట్పుట్ ఏమన్నా వచ్చిందనుకోండి, నేను అప్పుడు ఏం చేస్తాను? డేటా లెవెల్లో చెక్ చేస్తాను. అంటే ఆ పర్టికులర్ దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి, మేనేజర్ ఐడి తీసుకుందాం. మేనేజర్ ఐడిలో మనకి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కదా. 1, 2, 124 ఎన్ని ఉన్నాయి? 124 అనేది లెంత్ ఎంత? 3 కదా. నేను ఏం చేస్తాను అంటే కౌంట్ చెక్ చేస్తాను. సెలెక్ట్. యాక్చువల్లీ ఇది మీకు ఎప్పుడు అర్థమవుతుందంటే సీక్వెల్ ప్రాక్టీస్ చేయడం చేసుకున్నాను. ప్రాక్టీస్ చేయడం తర్వాత మనకి క్వైరీ చూడగానే ఓకే అవుట్పుట్ ఇది వస్తుందా, లేకుంటే ఈ టెస్ట్ కేస్ సినారియోకి ఈ క్వైరీ రాయొచ్చా. సో మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. సో నేను ఏం చేస్తున్నా? మేనేజర్ ఐడి లెంత్ చెక్ చేస్తున్నాను. ఈక్వల్ టు, సో బై డిఫాల్ట్ నేను 3 అని ఇచ్చిన కాబట్టి ప్రతిది కూడా 3 అని వచ్చింది. ఇప్పుడు నేను 4 చెక్ చేస్తాను, నాకు ఏమన్నా అవుట్పుట్ వస్తుందా? ఎనీ గెస్? లేదు. సో దీన్ని ఏంటంటే నేను నెగిటివ్ సినారియో అంటాను. అంటే నాకు దీనికి 0 అవుట్పుట్ రావాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, వచ్చింది. ఒకవేళ ఇక్కడ 1 వచ్చింది అనుకో, సో ఈ నెగిటివ్ సినారియో ఫెయిల్ అయిందని అర్థం. సార్ దానికి నాట్ ఈక్వల్ టు 3 పెట్టండి. నాట్ ఈక్వల్ టు 3 పెడితే ఎంత వస్తుంది అనుకుంటున్నావు చెప్పు అచిత్? 3 పెట్టండి. నాట్ ఈక్వల్ టు 3 0. ఓకే.
ఇది నెగిటివ్ అన్నట్లు పాజిటివ్ నెగిటివ్ కదా ఈక్వల్ టు 3 నాట్ ఈక్వల్ టు 3 అంతే కదా. నాట్ ఈక్వల్ టు 3తో నీకు ఏం రికార్డ్స్ లేవు కదా. ఇప్పుడు డేటా లెవెల్లో చెక్ చేస్తే నువ్వు ఇక్కడ చూడు, ఇక్కడ 100 కాకుండా నేను ఇప్పుడు ఏం చేస్తాను సార్ 10 పెట్టుకున్నా. ఇది ఇప్పుడు నాట్ ఈక్వల్ టు 3 కదా. అప్పుడు నీకు అవుట్పుట్ ఎంత వస్తుంది చెప్పు? 1 వస్తుంది రికార్డ్. నీకు 1 ఒకటి వస్తుంది కదా, కౌంట్ 1 వస్తుంది. ఎందుకు వస్తుంది నీకు చూపిస్తాను. ఇప్పుడు నాట్ ఈక్వల్ టు ఇందాక 0 వచ్చింది, ఇప్పుడు ఎంత వస్తుంది చెప్పు అవుట్పుట్? 1 వస్తుంది. 10 ఉంది కాబట్టి. సో 10 ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఒక అప్డేట్ ఇస్తున్నా దానికి. ఎంప్లాయీస్ సెట్ మేనేజర్ ఐడి ఈక్వల్ టు 10 వేర్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు 101. ఎంప్లాయీ ఈక్వల్ టు 101. చలో నేను అప్డేట్ చేసిన. ఒక నిమిషం, కాంట్ అప్డేట్ సెలెక్ట్ update employees set manager equal to okay 10 where employee equal to 101. Fine. 101 101. 1 minute. Okay. ఫస్ట్ టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు ఇది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. కానీ సో ఒకవేళ నీకు ఈ క్యారెక్టర్స్ 2 ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది, నీకు ఒక అవుట్పుట్ వస్తుంది. అంటే నీకు ఈ రికార్డ్ వస్తుంది, అంతే కదా. ఒకవేళ నువ్వు ఎంటైర్ స్టార్ పెడితే నీకు ఎంటైర్ రికార్డ్ చూపిస్తుంది. లేదు మేనేజర్ ఐడి ఒక్కటే పెట్టాం అనుకో, నీకు మేనేజర్ ఐడి డిస్ప్లే చేస్తుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిపార్ట్మెంట్ ఐడి తీసుకుందాం. డిపార్ట్మెంట్ _ID. సో నాట్ ఈక్వల్ టు 3తో ఏమేమి ఉన్నాయో ఇవన్నీ కూడా చూపించేస్తుంది ఇక్కడ చూడు, అంతే కదా. స్టార్ పెట్టినా నాకు ఎంటైర్ రికార్డ్ చూపిస్తుంది. సో మనం ఏం చేస్తామంటే ఇట్లా డిఫరెంట్ క్వైరీస్ రన్ చేసి మనకి ఏదైతే మ్యాపింగ్ డాక్యుమెంట్లో ఉందో దాని ప్రకారం ఉందా, లేకుంటే ఎనీ చేంజెస్. అంటే నేనేమంటున్నా, ఇందులో నల్స్ యాక్సెప్ట్ చేయొద్దు అంటున్నాను, కానీ నల్స్ యాక్సెప్ట్ అవుతున్నాయి. లేకుంటే ఇందులో లెంత్, లేకుంటే నేను VARCHAR అన్నా కదా, VARCHAR కాకుండా వాళ్ళు ఏం చేసారు, బై మిస్టేక్ ఇంటీజర్ ఇచ్చిండు. నువ్వు ఎట్లా చెక్ చేస్తావు ఇంటీజరే కదా అని? సో డైరెక్ట్ డెస్క్రిప్షన్ చూడొచ్చు. డెస్క్రిప్షన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇది ఏంటంటే స్ట్రక్చర్ డేటా, అది స్ట్రక్చర్ వాలిడేషన్. ఇక్కడ చూడు నువ్వు. సో నేనేమంటున్నా, హై డేట్కి డేట్ ఉండాలన్నా, కానీ ఏమైంది, వాడు ఇంటీజర్ ఇచ్చిండు బై మిస్టేక్. రాంగే కదా. ఐ మీన్ VARCHAR ఇచ్చిండు. అంటే నువ్వు డేట్లో నువ్వు ఏమన్నా క్యారెక్టర్స్ ఎక్స్పెక్ట్ చేస్తావా? లేదు. సో ఇవన్నీ కూడా నువ్వు ప్రతి ఒక్క కాలంకి కానీ ప్రతి ఒక్క టేబుల్ లెవెల్ లేకపోతే డేటా లెవెల్ చెక్ చేస్తావు. సో వాటికి మనం టెస్ట్ కేస్ ప్రిపేర్ చేస్తాం. ఇట్లా స్టెప్ బై స్టెప్ చేసుకొని మనం క్వైరీస్ ప్రిపేర్ చేసుకొని, సో ఈ క్వైరీస్ అనేటివి మీకు SQL ఈజీ అవుతుంది. సో యూ నీడ్ టు ప్రాక్టీస్ SQL. పాజిటివ్ సినారియో, నెగిటివ్ సినారియో, ఇట్ డిపెండ్స్. మనం చేసేదాన్ని బట్టి డివైడ్ చేసుకోవచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టోరీకి కొన్ని టీమ్స్లో ఎట్లా ఉంటుందంటే మినిమమ్ యూ షుడ్ డూ 10 టెస్ట్ కేసెస్. లేకుంటే ఒక పర్టికులర్ ఫంక్షనాలిటీ చేంజ్ ఉంటే ఒక స్టెప్ ఉన్నా సరిపోతుంది. ఇందాక మీకు చెప్పా కదా, ఒక కాలంలో చేంజ్ వచ్చింది, అది ఒకటి ఫంక్షనాలిటీ చేంజ్. మనం ఇది ఒకటి చెక్ చేసుకుంటాం. అంటే ఈచ్ అండ్ ఎవరీ కాలంలో ఇవే ఉన్నాయా, లేకుంటే ఇవి కాకుండా ఏమన్నా ఇట్లా ఉన్నాయా, లేకుంటే ఎనీ స్పేసెస్ ఉన్నాయా, లేకుంటే ఎనీ ఎక్స్ట్రా క్యారెక్టర్స్. సో మీరు చెక్ చేసుకుంటారు అనమాట. సార్ ఇప్పుడు అక్కడ ఫోన్ టైప్ ఇచ్చారు. సో మనకి 3 మొబైల్ అండ్ అలా ఫ్యాక్స్ ఫోన్ అని చెప్పిచ్చారు కదా. సో దాంట్లో ఒకటి నల్ ఉంది. సో ఇట్స్ రాంగ్ అని చెప్పారు. సో ఇప్పుడు దాన్ని పాజిటివ్ అంటామా నెగిటివ్ అంటామా కేటగిరీ? ఓకే, సింగిల్ పాజిటివ్ పెట్టుకోవచ్చు దీనికి ఒక్కదానికి.
లేకుంటే ఇది ఒకటి నెగిటివ్ కూడా పెట్టుకోవచ్చు. అంటే మనం డేటా లెవెల్లో లేకుంటే కౌంట్ లెవెల్లో చెక్ చేసినప్పుడు రాసుకుంటే పాజిటివ్ ఒకటి చెక్ చేసుకోవచ్చు, లేకుంటే నెగిటివ్ ఒకటి కూడా చెక్ చేయొచ్చు. బెటర్ టు బి రెండు చెక్ చేస్తే బెటర్. సో ఇక్కడ మీకు మనకి ఎంటైర్ ఫోన్ టైప్లో 30 రికార్డ్స్ ఉండాలి. ప్రతి దాంట్లో 10 ఉన్నాయి. అంటే మనకి ఎక్స్ట్రా ఏం లేనట్టే కదా. అంటే ఇది ఓన్లీ పాజిటివ్ సినారియోలో కవర్ అయిపోయింది. అప్పుడు మీరు నెగిటివ్ సినారియో రారు, ఇంకా అవసరం ఉండదు. లేదు 9 వచ్చింది ఇక్కడ, లేకుంటే 5 వచ్చిందంటే మీకు 5 రికార్డ్స్ ఎక్కడో మిస్ అవుతున్నాయనే కదా. యూ విల్ చెక్ ఆన్ ఇట్. యూ విల్ ప్రిపేర్ సమ్ నెగిటివ్ సినారియో అండ్ యూ విల్ చెక్ ఇట్. సో సింపుల్గా డిస్టింక్ట్ తీసినా కూడా మనకు తెలిసిపోతుంది. మనం మరీ టూ అవసరం లేదు. సెలెక్ట్ డిస్టింక్ట్ ఆఫ్ పర్టికులర్ కాలం పెట్టుకున్నా కూడా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇది 3 కదా. మన అవుట్పుట్లో కూడా ఈ 3 రావాలి కదా. ఇవి కాకుండా ఏదైనా అవుట్పుట్లో ఎక్స్ట్రా వస్తే అది ఇష్యూ అన్నట్టే కదా. సో అలా కూడా పెట్టుకోవచ్చు. డిస్టింక్ట్ కూడా పెట్టుకోవచ్చు. డిస్టింక్ట్ ఆఫ్ పర్టికులర్ కాలం పెడితే మనకి ఏంటంటే మనకి అందులో ఏమేమి ఉన్నాయో అవన్నీ చూపించేస్తుంది. సో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తుంది. సో జాబ్ ఐడి తీసుకుంటే job_id మనకి ఇవే ఉంటాయి. మనం ఎన్ని రికార్డ్స్ తీసుకున్నాడో ప్రతి ఒక్కరు వన్ ఆఫ్ ది జాబ్ ఐడిలోనే వర్క్ చేస్తారు. కానీ ఎక్కడనో స్పేస్ ఎంటీ లేకుంటే ఎనీ ఎక్స్ట్రా క్యారెక్టర్స్ లేకుంటే సమ్ అట్లుంటే అది రాంగ్ కదా. మ్యాపింగ్ డాక్యుమెంట్లో దే విల్ మెన్షన్ నాకు ఈ జాబ్ ఐడీస్లోనే ఎంప్లాయీస్ ఉండాలి. దే విల్ మెన్షన్ స్పెసిఫికల్లీ విత్ దిస్ జాబ్ ఐడి. సో యూ విల్ చెక్ ఇట్. ఏం లేదు, మనకి టెస్ట్ కేస్ అంటే నథింగ్ బట్ మీరు ఒక క్వైరీ ప్రిపేర్ చేసుకొని యూ విల్ చెక్ వెదర్ అవుట్పుట్ అన్న యాజ్ ఎక్స్పెక్టెడ్ ఉందా. దిస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ వన్ టెస్ట్ కేస్. ఓకే, మనం ఏదైతే క్వైరీస్ ప్రిపేర్ చేస్తామో అవే మనం ఇక్కడ పెడతాం అన్నమాట. కాకపోతే ఏంటంటే మనం వ్యాలిడేషన్స్ చేసేటప్పుడు విల్ డూ లాట్ ఆఫ్ ది వ్యాలిడేషన్స్. నేను ఇన్ని చేసినా కూడా ఏవైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో అవి ఇక్కడ పే చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ది టెస్ట్ కేసెస్. ఇవే మనం రిపాజిటరీలో అప్లోడ్ చేస్తాం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే ఆ పాజిటివ్ సినారియో నెగిటివ్ సినారియో చేసినారని. సార్ ఇప్పుడు మ్యాపింగ్ డాక్యుమెంట్ లో మనం ఇంటీజర్స్ వేరియేషన్స్ ఇస్తున్నాం కదా సార్. అవును సార్, వాళ్ళ లెంత్ అనేది మనం ఎంతైనా తీసుకోవచ్చో వాళ్ళు ఇస్తారు సార్ పర్ ఇంత లెంత్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు. మీకు ఇక్కడ మ్యాపింగ్ డాక్యుమెంట్ వేస్తే డేటా లెంత్ ఎంత ఉంది, ఇక్కడ 100 ఉంది కదా. అంటే 100 ఉంది సార్. ఇది 100 వరకు సపోర్ట్ చేయాలి. అంటే మీకు 101 క్యారెక్టర్స్ వచ్చినాయి అనుకోండి, ఇట్ ఈస్ రాంగ్ కదా. ఓకే, ఎస్ సార్. సో వాళ్ళు ప్రతి ఒక్క కాలం కూడా డిఫైన్ చేస్తారు. ఇక డిఫైన్ చేయకుంటే మనం ఏం చేస్తారంటే వాళ్ళు బై డిఫాల్ట్ 255. ఓకే, సో 0 to 255. 255. సో మనకి ఎంటీ ఇస్తే మనకి లెంత్ చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ డిఫైన్ చేయలేదు కాబట్టి. సో స్పెసిఫికల్లీ ఇక్కడ ఏమైనా మెన్షన్ చేస్తే విల్ చెక్ ఇట్. సో మోస్ట్లీ ఇవన్నీ కూడా మనకి టేబుల్ స్ట్రక్చర్ వాలిడేషన్లో కవర్ అయిపోతాయి. మీకు చెప్పాను కదా స్ట్రక్చర్ వాలిడేషన్. అక్కడ ఏంటంటే మీకు ఇక్కడ ఇది రన్ చేసేస్తే డైరెక్ట్ ఇక్కడ మీకు అన్నీ కనిపించేస్తాయి కదా, నాట్ టైపా ఫీల్డింగ్స్. ఇప్పుడు నేను అంటాను నాకు ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఎగ్జాంపుల్ 18 కాలమ్స్ రావాలి, కానీ ఇక్కడ నేను చెక్ చేసి నాకు 10 వచ్చినాయి, మిగతా 8 మిస్ అయినాయి. ఎందుకు మిస్ అయింది? సో మనం ఈ టేబుల్ వాలిడేషన్ చేసినప్పుడు మనకి ఇక్కడ తెలిసిపోతుంది ఎన్ని కాలమ్స్ ఉన్నాయి. ఓకే సార్. సో ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్ ఎలా డిఫైన్ చేసారు, మళ్ళీ అది నాట్ నల్ల ఏమైనా కాన్స్టెంట్స్ అప్లై చేసారో ఆర్ ఎనీ ఎక్స్ట్రా కామెంట్స్ ఉన్నాయా. సో ఇక్కడ తెలిసిపోతుంది మోస్ట్లీ. కాకపోతే ఏంటంటే డేటా లెవెల్లో మనం ఇవి చెక్ చేసుకుంటాం అన్నమాట. ఓకే సార్.
సో దిస్ డెస్క్రిప్షన్ అనేది టేబుల్ లెవెల్, అంటే టేబుల్ స్ట్రక్చర్ అనేది కరెక్ట్ ఉందా, అంటే అందులోకి వచ్చే డేటా అనేది కరెక్ట్ ఉందా, ఐ మీన్ కాలమ్స్ కానీ లేకుంటే టైప్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. డేటా లెవెల్ ఏంటంటే అందులో ఉండే డేటా చెక్ చేస్తాం మనం. మోస్ట్లీ దిస్ విల్ బి ఎనఫ్. మనం ఎక్కడ చెక్ చేసినా కూడా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ చేసినాం. సో ఈచ్ అండ్ ఎవరీ కాలమ్కి డేటా లెవెల్లో చెక్ చేస్తాం అనమాట. ఓకే సార్. అచిత్ భార్గవి, అంటే క్లారిటీ వచ్చిందా లేకుంటే ఎనీ డౌట్స్? యాక్చువల్గా మనం టెస్ట్ కేసెస్ ఏది ప్రిపేర్ చేసినా సరే యాజ్ పర్ మ్యాపింగ్ డాక్యుమెంట్ పైన డిపెండ్ అయ్యి చేస్తాం అంతే. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఏది ఉంటుందో మనకి ఇక్కడ అవుట్పుట్లో కూడా అవే ఉండాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ ద సేమ్ ఓకే, ఆర్ ఎల్స్ విల్ రేజ్ ఎ డిఫెక్ట్. యా. సో ఈ టెస్ట్ కేస్ అనేవి బేస్డ్ ఆన్ మనం సీక్వెల్ మీద చేస్తాం. సో ఇఫ్ యూ ప్రాక్టీస్ సీక్వెల్ ఎంటైర్ మనకి ఏదైతే ఈటీఎల్ టెస్టింగ్ ఉందో అది ఈజీ అయిపోతుంది మీకు. క్వెరీ ఏది ఉందో అది కూడా డిపెండ్స్ అపాన్ మ్యాపింగ్ పైన ఎస్క్యూఎల్ క్వెరీ రాస్తాం. కరెక్ట్. లీవ్ దిస్ పాజిటివ్ అండ్ నెగిటివ్ సినారియో. సో మీరు ఈ క్వైరీస్ రాయడం వచ్చినాయంటే మీకు ఈటీఎల్ టెస్టింగ్ వచ్చేసినట్టు. ఓకే. ఎనీ మోర్ డౌట్స్, క్వశ్చన్స్? నో సార్. Okay. Fine, yes. Thank you. We'll meet.